అవర్ ఛానల్. ఈరోజు సాటర్డే వీకెండ్ కాబట్టి ఫస్ట్ ప్రోమో వీకెండ్ కి సంబంధించింది రిలీజ్ చేసి ఉంటుంటే బాగుండేది. భరణి వర్సెస్ సంజన రిలీజ్ చేయడం వల్ల అసలైన ప్రోమోస్ లేట్ గా రిలీజ్ చేశారు. సో వరుసగా మాట్లాడుకుందాం. సంజన సింపతి ట్రై చేసింది, ఆ కార్నర్ వర్డ్ యూజ్ చేశాను మీకు అనిపించిందా? యాక్చువల్ గా ఆవిడ చేస్తున్న మిస్టేక్స్ వల్ల ఆవిడకి ఇన్ని రోజులు వచ్చిన పాజిటివిటీ మొత్తం పోతుంది. ఇంకోవైపు నిజంగా కళ్యాణ్కి ఈ వీక్ ఎంత ప్లస్ అయిందంటే అంత ప్లస్ అయింది. అండ్ నిన్నటి ఎపిసోడ్ ఏ పోల్ పెట్టు తనూజని దాటేశాడు, చాలా దాటేశాడు. తనూజని దాటేసి ఎక్కడో ఉన్నది ఓటింగ్, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. బట్ కళ్యాణ్ రెగ్యులర్ గా నామినేషన్స్ లో ఉండి అండ్ ఏదైతే ఈ వీక్ హైప్ వచ్చిందో ఆ హైప్ ని కాపాడుకుంటేనే ముందుకెళ్ళగలడు. ఎందుకంటే 1 వీక్ లో వచ్చిన హైప్ అది నిలబడాలంటే ఇంకో 2 వీక్స్ కంటిన్యూ అవ్వాలన్నమాట, లేదంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది. అది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుని వెళ్దాం. కళ్యాణ్ గ్రాఫ్ ఏ పోల్ చూడు ఎక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే ఈ వీక్ అంతా డెమాన్ రెడ్ టీమ్ ని పట్టించుకోకుండా, వాళ్ళకి ఛాన్స్ లేకుండా, నామినేషన్స్ టాస్క్ ఉందా ఆ టాస్క్ లో జస్ట్ రెడ్ టీం ఇలాగా శిలలాగా నిలబడి ఉన్నారు. వాళ్ళకి అసలు ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. అది ఒకటి. అండ్ ఇంకో విషయం ఏంటంటే రెడ్ టీమ్ లో ఎమ్ము కూడా ఉన్నాడు, రెడ్ టీమ్ లో ఎమ్ము కూడా ఆడాడు. బట్ ఎమ్ముకి సింపతి రాలేదు, కళ్యాణ్కి సింపతి రావడానికి రీజన్ ఏంటంటే నిన్నటి ఎపిసోడ్ ఒకటి, అండ్ రెడ్ టీమ్ లో కళ్యాణ్ ఉన్నాడు కాబట్టే డెమాన్ రెడ్ టీం ని పక్కన పెట్టాడు అని ఆడియన్స్ నమ్మారు. దాని వల్ల విపరీతంగా కళ్యాణ్కి సింపతి వచ్చింది, దానికి తగ్గట్టు గేమ్ కూడా బాగా ఆడాడు. రెండు కలిసి వచ్చాయి. ఆ గ్రాఫ్ ఎక్కడికో పోయింది. ఈ వారం కనుక కళ్యాణ్ నామినేషన్ లో ఉంటే ఖచ్చితంగా కళ్యాణే టాప్ లో ఉంటాడు. బట్ ఈ వారం నామినేషన్స్ లో ఉండే ఛాన్సే లేదు. ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ అయితే కళ్యాణ్ ఉండే ఛాన్స్ లేదు. ఈ వీక్ ఆ కళ్యాణ్ నుంచి అలాంటి పాయింట్స్ ఏం రాలేదు కాబట్టి. సో ఇప్పుడు ప్రోమోస్ లోకి వెళ్దాం. ప్రోమోస్ లోకి వచ్చేసి ఫస్ట్ థర్డ్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారు కదా. హరీష్ గారు ఎలిమినేట్ అవడానికి మెయిన్ రీజన్ యాక్చువల్ గా ఆయనే చేసుకున్నారు. యాక్చువల్ గా ఈ మేకర్స్ కి ఆయన మీద చాలా హోప్స్ ఉన్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి. గట్టి పోటీ ఇస్తాడు. హౌస్ లో ఒక విలన్ ప్లేస్ అంటే ఏంటి? టాప్ 2 హీరోకి ఆపోజిట్ అవుతున్నావు. నువ్వు హీరోకి ఆపోజిట్ అవుతున్న ప్లేస్ ఏంటి? విలన్ ప్లేస్. నువ్వు టాప్ 2 లో ఉంటున్నావు, టాప్ 3. అది ఎక్స్పెక్ట్ చేశారు. నువ్వు గట్టిగా ఫైట్ ఇస్తావు, బయట నెగిటివ్ అయినా సరే అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తే నెగిటివ్ కాదు కదా, పాజిటివ్ కాదు కదా, అసలు ఆయన ఏం చేయలేదు. ఏంటో ఎప్పుడో ఒక్కసారి జరిగిన విషయాన్ని పట్టుకుని ఆయన ఎవరితో మాట్లాడకపోవడం, వాళ్ళందరూ ఒకటి నేను ఒక్కడిని ఒకటి, ప్రతి ఒక్కళ్ళకి హౌస్ లో ప్రతి ఒక్కళ్ళతో గొడవలు అయ్యాయి. అబ్బా అందరూ కొట్టుకుని నామినేషన్స్ వస్తే నామినేషన్స్ వేసుకున్నప్పుడు గట్టిగానే కొట్టుకుంటున్నారు కదా, అయినా ఆ తర్వాత కలిసిపోతున్నారు. ఇప్పుడు భరణి శ్రీజ ఉన్నారు. శ్రీజ భరణి గారిని ఎన్నన్నది, బట్ కలిసిపోయారు. అండ్ భరణి గారు శ్రీజతో చాలా బాగా ఉన్నారు. సో అలా ప్రతి ఒక్కళ్ళు కూడా తనూజ హరీష్ గారు తనూజ గారిని ఎన్నన్నా కానీ తనూజ వెళ్ళి హరీష్ గారితో మాట్లాడడానికి ట్రై చేసింది కదా. ప్రతి ఒక్కళ్ళు అందరూ ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళు కూడా నామినేషన్స్ లో ఒకళ్ళు తిట్టుకున్న వాళ్ళే. అయినా మాట్లాడుకున్నారు కదా. హరీష్ గారిలో అది లేదు. నన్ను ఏదో అనేసారు, స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి. ఇది హరీష్ గారు చేసిన ఓన్ మిస్టేక్స్ వల్ల మాత్రమే ఈ రోజు హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారు. అది రీజన్. సో అది అంతకుమించి ఏం కాదు. ఆయన ఓన్ మిస్టేక్సే ఈ రోజు హరీష్ గారిని బయటికి పంపింది. నిజంగా ఆయన గేమ్ బాగుంటే ఓటింగ్ తక్కువ అయినా కూడా పట్టుకెళ్ళి సీక్రెట్ రూమ్ లో పెడదురు. అది సంగతి. ఆయన ఎంతో చెప్పిన చివరికి ఆ సంజన కూడా వచ్చి చెప్పింది, ఆడండి, మీ గేమ్ ఆడండి, అలా కూర్చోకండి అని. అండ్ ఈవెన్ కనీసం ఆయన ట్రై అయినా చేయలేదు. ఈ బెల్ టాస్క్ ఉందా, ఆ బెల్ టాస్క్ లో నిలబడి పరిగెట్టి పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు కదా. ఎంతసేపు అది 1 నిమిషం 2 నిమిషాలు, అదైనా ఆడుండాల్సింది. అది కూడా ఆడలేదు. సో మేకర్స్ కి ఇంకా ఈయన వేస్ట్ అని అనిపించి పంపేశారు. సో అది నెక్స్ట్ వచ్చేసి ఆ థర్డ్ టాస్క్ ఏదైతే ఉందో అంటే హరీష్ గారిని ఓనర్ చేసి మరీ పంపారంట. సో అది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ స్టార్స్. ఇది ఎవరికి వచ్చిందంటే మనకి హరీష్ గారికి వచ్చినట్టు చూపిస్తున్నారంటే హరీష్ గారిని ఎక్కువ మంది హరీష్ గారి గురించి మాట్లాడినట్టు చూపిస్తున్నారు, కానీ ఫ్లోరాకి బ్లాక్ స్టార్ వచ్చిందంట. బట్ హరీష్ గారికి చాలా ఓట్లు పడతాయి కూడా. ఆయన బిహేవియర్ అలా ఉండడం వల్ల ఏమైందంటే ఫొటోస్ ష్రెడ్డర్ లో వేసి ఇద్దరికి బ్లాక్ స్టార్స్ వచ్చి వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎవరు హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. అంటే భరణి గారు హరీష్ గారి పేరు చెప్తారు, అందరినీ డిమోటివేట్ చేస్తారని. ఎందుకంటే భరణి గారు కూడా హరీష్ తో కలవడానికి ట్రై చేశారు. మా గ్రూప్ లోకి రండి అని హరీష్ గారిని అడిగారు. హరీష్ గారు రాకుండా వెళ్ళి అక్కడ శ్రీజ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే శ్రీజతో అంటారు, నేను ఆ గ్రూప్ లోకి ఎందుకు రాలేదంటే నేను నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి ఇంకెవరు, భరణి గారు ఆ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి నేను వెళ్ళలేదు. సో ఇలా ఒకళ్ళ మీద చాలా ఎక్కువ కోపం పెంచేసుకుని ఒక గేమ్ షోలా తీసుకోలేదు ఆయన. అది మైనస్ అయిపోయింది. నెక్స్ట్ సంజన ముందు నుంచే చెప్తుంది హరీష్ గారు చెప్పిన మాట వినట్లేదు, ఆయన వెళ్ళిపోవాలి అని చెప్పేసి. నెక్స్ట్
ఏమో ఆయన నేను ఒక్కడనే అని ఫీల్ అవుతాడు, దానివల్ల మైనస్ అయిపోయింది ఆయనకి అని చెప్పేసి. నిజమే. నెక్స్ట్ రాము తనకేం ఆడుకోడు కానీ పక్కోళ్ళకి సలహాలు ఇస్తా ఉంటాడు, ఇది కూడా కరెక్టే. అండ్ కళ్యాణ్ మనిషి అర్థం చేసుకోవట్లేదు. చివరికి హరీష్ గారికి బాగా క్లోజ్ అయిన కళ్యాణ్ కూడా హరీష్ గారు మనిషిని అర్థం చేసుకోకుండా ఆయన బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి తనకి అగ్నిస్ట్ ఓటేశాడు. ఇంకా సుమన్ కూడా ఊరికే డిస్కరేజ్ లాగా మాట్లాడతాడు సార్ అని. లాస్ట్ వీక్ మీరు గమనిస్తే సంజన స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ టైంలో సుమన్ హరీష్ గారితో ఉన్నాడు, ఇప్పుడు లేడు, ఎందుకంటే హరీష్ గారే చేసుకున్నారు అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరాకి తనూజ వేసింది. తనూజ నేను ఫ్లోరాకి వేసింది అనుకుంటున్నా, మరి ఫ్లోరా మీకు హరీష్ అనిపించిందా? కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది నాకు. ఫ్లోరానా అంటే 50% కూడా ఇవ్వట్లేదు ఆ రకంగా అంది. ఇద్దరులో ఎవరినైనా అని ఉండొచ్చు, అది ఇద్దరికే వర్తిస్తుంది, ఎందుకంటే హరీష్ గారు కూడా తనకున్న క్యాపబిలిటీకి తను ఇవ్వట్లేదు అంత. నెక్స్ట్ శ్రీజ అయితే ఫ్లోరాను వేసింది ఆ సర్వెంట్ కాన్సెప్ట్ పట్టుకొచ్చి. అండ్ దివ్య కూడా ఫ్లోరానే వేసింది, అండ్ డెమాన్ కూడా ఫ్లోరానే వేశారు. సో నెక్స్ట్ వచ్చేసి దివ్యాకి క్లాస్ స్పీకర్, అది కూడా మాట్లాడుకుందాము. దివ్య ఈ పోపు డిస్కషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ భరణి ఎవరు తనూజ విసిరింది కదా, ఆ వీడియో కూడా వేసి చూపించారంట. అలా విసరడం తప్పు, అలా ఎలా విసురుతావు అని చెప్పేసి తనూజని అడగడం. అండ్ దివ్య మీరు ఎందుకు మీ డ్యూటీయే వండి పెట్టడం కదా, ఎందుకు వండి పెట్టలేదంటే నేను వండను అన్నాను సార్ అని దివ్య అంటుంది. దివ్య వండను అన్నది కానీ పక్కన ఉన్న కెప్టెన్ ఏమన్నాడంటే దివ్య వెళ్ళి రెడీ అవ్వాలి కాబట్టి దివ్య వండదు అన్నాడు. అప్పుడు మరి దివ్య లేదు నేను వండుతాను అనొచ్చు కదా, లేదు డెమాన్ నాకు అదేం లేదు వండి వెళ్తాను అని అనొచ్చు కదా. సో ఇక్కడ దివ్యది కూడా మిస్టేక్ ఉంది కదా, వండుతాను ఎంతసేపు పోపు ఇలా పెడితే అలా అయిపోతుంది. సో ఆ పోపు పెట్టకుండా చేయడం దివ్య నేను అనలేదు అంటుంది, కానీ దివ్యది కూడా మిస్టేక్ ఉంది. అక్కడ డెమాన్ దివ్య వెళ్ళి రెడీ అవ్వాలి అని అన్నాడు, పోపు పెట్టదు దివ్య వెళ్ళి రెడీ అవ్వాలి అని అన్నాడు. అలా కాదు కదా, అప్పుడైనా లేదు ఎంతసేపు పెట్టేస్తానంటే అయిపోయేది. ఈవిడికి కూడా సంజన నచ్చట్లేదు కాబట్టి సైలెంట్ గా ఉంది. ఆ సైలెంట్ గా ఉండడం వల్ల అండ్ సైలెంట్ గా కూడా లేదు, తను ఓకే శ్రీజాని పిలుచుకోనా అని అనేటప్పటికి అదేదో పెద్ద కొంపలంటూ పోయే విషయం లాగా వెళ్ళి ఫుడ్ మానిటర్ని పిలిచి ఇదిగో చూడు నేను ఇక్కడ వండుతుంటే శ్రీజాని పిలుచుకుంటుందని ఒక అబద్ధపు విషయాన్ని, అంటే ఒక మిస్కమ్యూనికేషన్ ని తనూజకి చేసింది. దానివల్ల తనూజకి ఫుల్ కోపం వచ్చేసి ఆ ప్యాకెట్లు ఇసిరి అది చేసింది. సో ఈ మెయిన్ గొడవ అంతటికి కారణం డెమాన్ అండ్ దివ్య. ఆ గొడవలో ఇక్కడేమో నాకేం తెలియదు సార్, నేను చాలా అమాయకురాలను సార్ అన్నట్టు నిలబడి మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తనూజని మనం ఇక్కడ క్లాస్ పీకడం చూసాము. అండ్ ఏడుపు కూడా క్లాస్ పీకర్, అంటే ఎందుకు ప్రతిదానికి ఏడుస్తావు, స్ట్రాంగ్ గా ఉండాలి కదా అని చెప్పేసి. అండ్ ఏదైతే కళ్యాణ్ వెళ్ళి అసలు నీకు ఎన్ని చెప్పినా అర్థం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు కదా, నువ్వు ఎందుకు గేమ్ ఆడకుండా మధ్యలో ఆగిపోయావు. ఈ డెమాన్ ఉన్నప్పుడు గేమ్ ఆడలేదు కదా, కళ్యాణ్ ఆడకుండా ఉండిపోయాడు. డెమాన్ మీద నమ్మకంతో డెమాన్ నన్ను కాపాడతాడులే అనుకుంది. సో అదే ఆ తర్వాత వెళ్ళి కళ్యాణ్తో తనూజ మాట్లాడుతుంది. అలా ఎలా చేస్తావు నువ్వు, అక్కడ తనకున్న ఆప్షన్ రీతునైతే తను తీయడు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరినైనా తీసుకుంటాడు కదా, నువ్వు ఎందుకు అక్కడ ఆగుతావు, నువ్వు వెళ్ళాలి కదా. నేను అరుస్తున్నాను అక్కడ నుంచి, నిజంగానే తనూజ అరిచింది, ఏం చేస్తున్నారు మీరు, వెళ్ళి పెట్టుకోండి బ్లూలో, డెమాన్ ఉన్నది తను ఓన్లీ రీతుని కదా సేవ్ చేసుకుంటాడని అరిచింది పాపం అక్కడ నుంచి తనూజ. సో దానికి అప్రిషియేట్ చేస్తారు నాగ్ సార్. నెక్స్ట్ వచ్చేసి సంజనాకి ఫుల్ క్లాస్ పడుతుంది. నీకు ప్రాంక్కి థెఫ్ట్కి అసలు తేడా తెలియట్లేదు నీకు, నీ వల్ల చాలా మంది హర్ట్ అవుతున్నారు, నిన్ను నలుగురు కలిసి హౌస్ లోకి తీసుకొచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఎవరు నీతో లేరు, నువ్వు చేస్తున్న ప్రాంక్స్ వల్ల, నువ్వు అనుకుంటున్నావు అది ప్రాంక్ అని కాదు అని చెప్పేసి మెడలో బోర్డు వేశారు. అంటే నువ్వు అమ్మాయిలు మమ్మీ అనడం నిజంగానే తప్పు. సో దానికి క్లాస్ పడింది. అండ్ నెయిల్ పెయింట్ వేస్తుంటే భలే అడిగారు అనిపించింది నాకు. నువ్వు నెయిల్ పెయింట్ వేసి కూర్చుంటే నీకు ఒక అసిస్టెంట్ ఫుడ్ తినిపిస్తుంటే నువ్వు నీవు కార్నర్ అని ఫీల్ అవుతావు, నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని ఎలా ఫీల్ అవుతావు, నువ్వు అన్ని గుడ్లు తినేస్తే ఒక్కళ్ళు కూడా నిన్నేమీ అనలేదు, నువ్వు అన్ఇంపార్టెంట్ అని అలా ఫీల్ అవుతావు, ఇది చాలా తప్పు, మార్చుకో అని చెప్పేసి గట్టిగానే ఇచ్చినట్టు అనిపించింది. బట్ నాకు ఇంకొంచెం గట్టిగా ఇస్తే బాగుండని అనిపించింది. ఎందుకంటే హౌస్ మేట్స్ నువ్వు ఒక ఫుడ్ మానిటర్ అబ్బా, ఒక ఫుడ్ మానిటర్ అయ్యి నాకు ఒక పెద్ద ప్లాన్ ఉంది, నేను ఎగ్స్ తినేస్తాను ఏంటది, మళ్ళీ ఇంకో మాట కూడా అన్నది అని అంటున్నారు. ఏంటంటే నేను అలాగా 5 months బేబీ ఉంది, నేను అంటే ఒక పోస్ట్ పార్టం స్టేజ్ లో ఉన్నాను, నాకు ఆకలేసి తింటే ఒక ఎగ్ తింటావు, 2 eggs తింటావు, 7 ఎగ్గులు ఎవరైనా తింటారా విత్ ఎల్లో, తినరు కదా. అది నువ్వు కావాలనే చేసావు, అండ్ లోపల శ్రీజాతో చెప్పావు, బయట ఫ్లోరాతో చెప్పావు, మళ్ళీ ఇంకెందుకు అంటే సంజనాని పట్టుకెళ్ళి టెనెంట్స్ లో పాడేశారు. ఏంటంటే సంజన చేసిన మిస్టేక్ కి పనిష్మెంట్ ఇమ్మంటే రాము ఇచ్చాడంట, టెనెంట్స్ లో వేస్తా 1 week అని. సో అదనమాట, మంచి పని చేశారు అనిపించింది. అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి
సంజన వర్సెస్ భరణి గారు గొడవ. ఈ గొడవలో ఆయనంట భరణి గారు అంట ఫుడ్ వాళ్ళకి పెడదామని అనుకున్నప్పుడు అంటే నాకు ఆ ప్రోమో చూస్తే అర్థమైంది. ఫుడ్ పెట్టాలనుకుంటే తినేమన్నా వద్దన్నదో ఏమో. వద్దంటే మాత్రం ఖచ్చితంగా సంజనాదే తప్పు. ఈవిడేమో అందరికీ పెట్టొచ్చు కానీ వేరే వాళ్ళకి పెట్టకూడదా? హ్యుమానిటీ ఈవిడకి ఉండొచ్చు కానీ వేరే వాళ్ళకి ఉండకూడదా అని నాకు అనిపించింది యాజ్ పర్ ప్రోమో. అండ్ ఈ భరణి గారు అన్నారు కదా, ఏమో తిన వల్ల సంజన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారని. సో అప్పటి నుంచి సంజనాకి భర్ణ గారి మీద కోపం పెట్టేసుకుంది. అందుకే ఇలా బిహేవ్ చేసింది అనిపించింది. బట్ ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం. మీ ఒపీనియన్ ఏంటంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఎపిసోడ్ అయ్యాక కలుద్దాం. టాటా.